వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి రైతులందరికీ నమస్కారం. పాడి పశువుల్లో పాలల్లో వెన్న శాతం తగ్గిందని చాలామంది రైతులు వాపోతుండడం రెగ్యులర్గా కనబడుతుంది. పాల సేకరణ రేటు కానీ పాల అమ్మకం కానీ పాలల్లో ఉండే వెన్న శాతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులకు సరైన రేటు రావాలి, పాల బిల్లు రావాలంటే ఫ్యాట్ పర్సంటేజ్ బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నేను ఈరోజు వీడియోలో చెప్పబోయే పనులు రెండు మీరు చేస్తే వెన్న శాతం తగ్గే ప్రసక్తి ఉండదు. రైతుల దగ్గర ఉండే పశువులు ఆరోగ్యంగా కనబడుతుంటాయి, రోజు పాలు ఇస్తూనే ఉంటాయి, సక్రమంగా ఎదకొచ్చి పొర్లుతూనే ఉంటాయి, మేత సరిగ్గానే తింటుంటాయి. కానీ పాలల్లో వెన్న శాతం మాత్రం తగ్గే పరిస్థితి రైతులకు ఎదురైనప్పుడు దానికి పరిష్కారం ఏంటి అని చాలామంది రైతులు ఏవో మందులు తీసుకొచ్చి వాడుతుంటారు. ఈ వీడియోలో రెండు విషయాలు చెప్తాను. అవి కనుక మీరు ఆచరిస్తే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో సైంటిఫిక్ అంశాలు మాత్రమే మాట్లాడుతుంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే సైంటిఫిక్ ఇన్ఫర్మేషను జాగ్రత్తగా వినండి. వాణిజ్యపరంగా పాడి పశువులు పెంచాలనుకునే మీకు ఈ సబ్జెక్టును అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలల్లో వెన్న శాతం తగ్గడానికి మొదటి కారణం ఏంటంటే అధిక పాలిచ్చే పశువులకు ఫ్యాట్ పర్సంటేజ్ పాలల్లో పెరగడానికి ఆవ నూనె తాగిస్తుంటారు. ఈ ఆవ నూనెలో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఆవ నూనెను దాగిచ్చినప్పుడు పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. ఆవ నూనె దాగిచ్చినప్పుడు సాధారణంగా జరిగే ప్రక్రియ ఏంటంటే ఆవ నూనె రుమెన్లో బయోడిగ్రేడేషన్ అనే ప్రక్రియ వల్ల అది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్గా మారుతుంది. దానివల్ల పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పద్ధతికి భిన్నంగా ఆవ నూనెలోని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్గా మారతాయి. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ వల్ల పాలల్లో వెన్న శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సరే, ఇటువంటి భిన్నమైన పరిస్థితి ఎందుకు సంభవిస్తుంది అని ఆలోచిస్తే రుమెన్లో యాసిడోసిస్ అంటే ఆమ్లత్వం పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. రుమెన్లో సాధారణంగా pH 6.8 నుంచి 7 ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సందర్భాల్లో pH ఆమ్లత్వం వైపు వెళ్తుంది. దీనివల్ల అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాంజుగేటెడ్ లినోయిక్ యాసిడ్గా మారి దానివల్ల పాలల్లో వెన్న శాతం తగ్గడానికి కారణమవుతుంది. రుమెన్లో మరి ఆమ్లత్వం ఎందుకు పెరుగుతుందంటే పశువులు ఎక్కువగా ధాన్యం తిన్నప్పుడు వరి, చపాతి, అన్నం ఇటువంటివి తినడం వల్ల కార్బోహైడ్రేట్లు వస్తాయి కదా, ఆ కార్బోహైడ్రేట్లు త్వరగా ఫర్మెంట్ అవుతాయి. అందువల్ల రుమెన్లో pH తటస్థంగా ఉండదు, ఆమ్లత్వం వైపు దారి ఇస్తుంది. అందువల్ల రుమెన్లో pH తటస్థంగా ఉందా లేదా గమనించాలి. దానికోసం pH పేపర్స్ రేట్లో దొరుకుతూనే ఉంటాయి. అది తీసుకొచ్చి రుమినల్ ఫిల్ చేస్తే ఆమ్లత్వం ఉందా, క్షారత్వం ఉందా, సాధారణంగా ఉందా మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరే స్వయంగా పరీక్ష చేసుకొని ఆమ్లత్వం గనక గమనిస్తే వెంటనే మీరు సోడా బైకార్బు తాగించాల్సిన అవసరం ఉంటుంది. హెడ్జ్ లూసర్ను ఇట్లాంటి పప్పు జాతి పశుగ్రాసాలు మేపినప్పుడు మాగ్నీషియం ఆక్సైడ్ తాగించాల్సిన అవసరం ఉంటుంది. పాలల్లో వెన్న శాతం తగ్గడానికి రెండో కారణం విషయానికి వద్దాం. పాలల్లో వెన్న శాతాన్ని ప్రభావితం చేసేది బ్యూటరిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్స్. బ్యూటరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే పాలల్లో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బ్యూటరిక్ యాసిడ్ మోతాదు తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే పశువులకు అందించే మేపులో పీచు పదార్థం సక్రమంగా లేకపోవడం. పీచు పదార్థం లేకపోవడం వల్ల బ్యూటరిక్ యాసిడ్ ఉత్పన్నం కాదు, ఆటోమేటిక్గా పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. మరి పీచు పదార్థం సక్రమంగా అందాలంటే పీచు పదార్థంతో కూడిన ఆహార పదార్థాలు పశువులకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం బూస కానీ, కుట్టి కానీ, చొప్ప కానీ తప్పనిసరిగా ఇవ్వాలి. అవి ఒకవేళ తినలేదనుకోండి వాటి మీద నీళ్లు చల్లాలి. అవసరమైతే ఈస్ట్ పౌడర్ కూడా వాడాలి. దానివల్ల ఫర్మెంటేషన్ జరిగి తొందరగా తినే అవకాశం ఉంటుంది. సబ్జెక్టు విన్నారు కదా, మళ్ళీ చూడాలనిపిస్తే మరొకసారి చూసి శాస్త్రీయపరమైన ఈ సబ్జెక్ట్ను అర్థం చేసుకోండి. లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి పాడి పశువుల పెంపకం చేపట్టినప్పుడు
శాస్త్రీయ పరంగా ఆలోచించడం చాలా అవసరం. రైతులు పాలల్లో వెన్న శాతంకి రుమెన్లో ఆమ్లత్వం లేకుండా స్థాయిలో ఉండేట్టు చూసుకోవడం ఒకటి. రెండవది బ్యూట్రిక్ ఆమ్లము ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలంటే మేపులో కంపల్సరిగా పీచు పదార్థం ఉండేటట్టు శ్రద్ధ తీసుకోవడం. ఈ 2 పనులు చేయండి, ఆటోమేటిక్గా పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.